దివ్వెల మాధురి ఆల్సో నోన్ యాజ్ దువ్వాడ మాధురి అనమాట. ఆవిడైతే బిగ్ బాస్ లో ఉన్న రీతు చౌదరి గారి పైన కొన్ని కామెంట్స్ చేసిన, ఆవిడ ఎఫ్ఐఆర్స్ పైన కానీ. సో మరి ఆవిడకి ఎలా తెలుసు అసలు ఆవిడ పరిస్థితే బయట గందరగోళంగా ఉంటే మరి ఆవిడ చేసిన కామెంట్స్ ని ఆవిడ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటున్నారు రీతు గారి? అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి వచ్చేసరికి చాలా మటుకు కూడా మనకు సెన్సేషన్ న్యూస్లు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అందులోకి ఎవరైతే అడుగు పెట్టారో వాళ్ళ గురించి బయట ప్రచారం అనేది సరిగ్గా లేదు. అసలు వాళ్ళని బిగ్ బాస్ లోకి తీసుకొచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అని చెప్పేసి చాలా మంది ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. అసలు ఈ షోని మొత్తానికి బ్యాన్ చేయాలి, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే తీసేయాలనే విధంగా కూడా డిమాండ్లు చేస్తూ ఉన్నారు. బయట పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి. సో మరి ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ని టోటల్గా బ్యాన్ చేసేసారు, మనం చూసాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా చెయ్యాలి, తెలుగు బిగ్ బాస్ని కూడా బ్యాన్ చేయాలనే రేంజ్కి ఇప్పుడు ప్రేక్షకులు వెళ్ళిపోయారనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దివ్వెల మాధురి గారు. సో తను ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి కూడా అడుగుపెట్టి గొడవ స్టార్ట్ చేసిందంటే స్టిల్ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరితో ఏదో ఒక రకంగా అది ఇది అని తేడా లేకుండా అంటే ఉన్నది లేనిది క్రియేట్ చేసుకొని గెలుక్కొని మరి గొడవలు క్రియేట్ చేసుకుంటున్నారు దివ్వెల మాధురి గారు. సో రీసెంట్గా ఒక వీడియోలో కూడా మనం చూసాము, రీతు చౌదరితోని ఏ విధంగా తను మాట్లాడుతుంది. హౌస్ మొత్తానికి నేనే మహారాణి అని ఫీల్ అయిపోయి బిగ్ బాస్ని కూడా నేనే అనుకొని లేనిపోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాస్ చేసేస్తున్నారు. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు నవ్వొద్దు, లైట్ ఆఫ్ అయిందా సైలెంట్ అయిపోవాలి, మళ్ళీ గుడ్ మార్నింగ్ సాంగ్ వచ్చేంత వరకు కూడా ఎవరు మాట్లాడొద్దంటూ తనకు తను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేసుకోవడం. సో దానికి రీతు చౌదరి ఏ విధంగా మాట్లాడిందో మనం కూడా చూసాం. సో ఇప్పుడు రీతు చౌదరి అఫైర్స్ గురించి కూడా దివ్వెల మాధురి గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్ చేశారు అనే విధంగా ఒక న్యూస్ నడుస్తుంది. అది బిగ్ బాస్లో చేసిందంటే అక్కడ కాదు, బిగ్ బాస్లోకి వెళ్ళే కన్నా ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట తను. సో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు, మీరు రీతు చౌదరి గారి గురించి ఈ విధంగా చర్చ నడుస్తుంది. ఇప్పుడు మనకు రీతు చౌదరి బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన తర్వాత తన అఫైర్స్ గురించి బయట ఒక చర్చ నడిచింది. సో ధర్మ మహేష్ గారు తన్ని అఫైర్ ఉందని చెప్పేసి డ్రగ్స్ తీసుకుంటారని చెప్పేసి అటు ధర్మ మహేష్ గారి భార్య గౌతమి గారు ఇదొక సెన్సేషనల్గా సృష్టించారు. సో తను చెప్పింది నిజమా అబద్ధం అంటే ఇప్పటికి కూడా దాని గురించి మనకు సరైన ఆధారాలు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అటు సైడ్ ఆలోచిస్తే అది నిజం అనిపిస్తుంది, ఇక్కడ సైడ్ ఆలోచిస్తే ఇది నిజం అనిపిస్తుంది. సో దీని గురించి ఇక్కడ మాధురి గారిని అడిగినప్పుడు తనేం చెప్పిందంటే ఇది కంప్లీట్గా వాళ్ళ ప్రైవేట్కి సంబంధించింది. ఓన్లీ సెలబ్రిటీస్ అనే కాదు, సాధారణ అమ్మాయి ఎవరైనా కూడా తనకిష్టం వచ్చినట్టు బతికే రైట్ తనకు ఉంటుంది. తనని క్వశ్చన్ చేయడం కానీ తన జీవితం గురించి ఈ విధంగా బహిరంగంగా మాట్లాడడం, బయట పెట్టడం జీవితం అనేది కూడా ఖచ్చితంగా తప్పు అనే విధంగా తను చెప్పింది. అంటే తాను డిఫెండ్ చేసుకోవడానికి ఆమె డిఫెండ్ చేసింది అనుకోవచ్చా? అంటే చాలా మంది ఈ విధంగా కూడా అనుకుంటున్నారు, తను ఒక సాధారణ ఆడపిల్లలాగా చెప్పు ఉండొచ్చు, లేకపోతే తను కూడా ఇలాంటి తోకు చెందిందే కాబట్టి ఆ విధంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. సో తను వాళ్ళని వదిలేసి ఇక్కడ శ్రీనివాస్ గారిని అంటే వాళ్ళు మరి అక్రమంగా చేసుకున్నారా ఏంటది, మరి ఇక్కడ శ్రీనివాస్ గారి భార్య కూడా వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో తాను ఆమెను వదిలేయడం. సో ప్రజెంట్ అయితే వాళ్ళు అధికారికంగా విడాకులు తీసుకున్నారని న్యూస్ లేదు, అధికారికంగా పెళ్లి చేసుకున్నారని న్యూస్ కూడా లేదు. బట్ ఒకే ఇంట్లో మాత్రం చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. సో ఆ విధంగా ఇంకొక అంటే మనకు తెలుసు కదా ఏ విధంగా మాట్లాడతారో. సో ఆ విధంగా ఒక రాయి గురించి ఇంకొక రాయి మాట్లాడుతుంది అనే విధంగా అంటే ఈ రేంజ్లో మాట్లాడుకుంటున్నారు బయట. ఏదేమైనప్పటికీ కూడా రీతు చౌదరి గురించి మాధురి గారు మాట్లాడినటువంటి ఆ వీడియో మాత్రం ఇప్పుడు చాలా మటుకు వైరల్ అవుతూ ఉంది.